వెంకటేశ్వర స్వామికి అనుకున్నట్లే రెండో వారము పిండి దీపం అయితే పెట్టుకున్నానండి. వరిపిండిలో కొంచెం బెల్లము ఇంకా పాలు పోసుకొని కలుపుకొని దీపంలాగా చేసుకొని దాంట్లో ఆవు నెయ్యైనా వేసుకోవచ్చు, లేకపోతే మీరు నువ్వుల నూనెైనా పోసుకోవచ్చు. శనివారం అందులో అమావాస్య గడియలు కూడా ఉన్నాయి కనుక ఇవాళ నువ్వుల నూనె వేస్తే చాలా మంచిదంట. ఇంకా అట్లా దీపం అయితే రెడీ చేసుకొని స్వామివారికి వెలిగించుకున్నాను. ఇవాళ చాలా విశేషమైన రోజు అని చెప్తున్నారండి. అందుకని మీ దగ్గరలో ఉన్న శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ అంటే వెంకటేశ్వర స్వామి గుడి, ఆంజనేయ స్వామి గుడి, రామాలయం ఏది ఉంటే అది అందుబాటులో వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని రండి. ఇంకా నేను ఇంటి మధ్యలో అయితే కర్పూర దీపం అయితే పెడతానమాట. అది నాకే కాదండి, మా ఇంట్లోకే కాదు పక్కింట్ల వాళ్ళకి కూడా మంచి రిలాక్సేషన్గా ఉంటుంది. ఆ స్మెల్ అనేది అంత మంచిది. కర్పూరం అనేది పచ్చ కర్పూరం చెట్టు నుంచి తీస్తారనమాట. మనకి బిళ్ళలు దొరుకుతాయి కదా, అవి వెలిగించుకోవద్దు. శనివారం రోజైనా సరే ముద్ద కర్పూరం లేకపోతే పచ్చ కర్పూరంతో హారతిస్తే మంచిదని చెప్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.